నమస్కారం గురుగారు, పాదాలు వందనాలండి. మా ఆశీస్సుల తల్లి గీతా గాయత్రి ధనిష్ట నక్షత్రం 1వ పాదం మకర రాశి. చాలా బాగుంది జన్మజాతకం. ఏం చదువుకోండి అమ్మాయి? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది గురుగారు. మంచిది తల్లి, మంచిది తల్లి. ఈ అమ్మాయికి ఒంట్లో ఆరోగ్యం బాగోదండి. నిద్రలో లేపితే పిట్స్ వచ్చేస్తున్నాయి గురుగారు. అర్థం కాలే. నిద్రలో లేపితే అండి పిట్స్ వస్తున్నాయండి. ఓ, నిద్రపోతున్నప్పుడు లేపితే పిట్స్ వస్తుందా? అలా 4 నెలలకి 5 నెలలకి వస్తానే ఉంటున్నాయండి. డాక్టర్ మాత్రలు మెడిసిన్స్ తీసుకుంటూనే ఉన్నారా? తీసుకుంటూనే ఉన్నామండి. దాని గురించి ఈ మధ్య 4 నెలలకి 5 నెలలకి అలా వస్తుందండి. కాలేజీకి పంపితే ఏమో ఎక్కడ పడిపోతుందో ఏంటో అని భయం వేస్తుందండి. చదివించాలో మీరు పంపించండి, భయం ఏం పడకండి, మీరు పంపించండి, నిశ్చింతగా ఉండండి. ఇక ధనిష్ట నక్షత్రం మకర రాశికి మంచి రోజులు కలిసి వచ్చేస్తున్నాయి. తర్వాత గురు దృష్టి వేరే ఉంది, చాలా బాగుంటుంది. రీసెంట్గా ఒక 2-3 నెలల్లో ఇంతకు ముందు ఏమైనా అయిందా? మన జనవరి 1st రోజే పడిపోయింది గురువు గారు. భోజనం తినలేదా మార్నింగ్ నుంచి? ఆ రోజు తినలేదండి, అందుకే పడింది. అర్థమైందా? వీక్నెస్ ఉంది అమ్మాయి, లో బీపీ వచ్చేసింది, వీక్నెస్ వచ్చింది, దాని చోట్ల ఈ పిట్స్ వచ్చింది, అందుకే పడింది. దానివల్ల పడలేదు అమ్మాయి ఆ రోజు. మొహనండి ఎప్పుడు తగ్గట్లేదు గురువు గారు. మీరు గోపీచంద్రం అని చెప్పారు, అవన్నీ వాడుతున్నానండి, ఎన్ని వాడినా తగ్గట్లేదు గురువు గారు. ఈ ముఖం నిండానా? మొహం నిండానండి. ఓకే, అంటే మీ ఇంట్లో ఇంతకు ముందు ఎవరికైనా ఉండిందా అలా? ఎవరికే లేదు గురువు గారు, ఈమెకు మాత్రం వచ్చింది. అంటే మొట్టమొదలు ఎక్కువైపోయి గాయాలు మాత్రం అయింటుంది. అయిందండి. మీరు ఇది రాస్తే వెళ్ళిపోతుంది. గోపిచందనం దొరుకుతుందా మీ సైడు? అమలాపురంలో దొరికిందండి, రాసామండి, కానీ తగ్గలేదు గురువు గారు. ఒక్కరోజు రాస్తే ఎలా తగ్గుతుంది తల్లి? డైలీ రోజు ఒక 3 మాసాలు 4 మాసాలు రాయాలి కదా. అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా పిట్స్ రాదు. మీరు ఆ టాబ్లెట్స్ అట్లాగే కంటిన్యూ చేయండి, పెళ్లి చేయండి, మంచిగా ఉంటుంది. కాలేజీకి పంపించండి, మంచిగా ఉంటుంది. అమ్మాయికి ఎడమకాలు బొటనవేలు కదా, ఎడమకాలు బొటనవేలు, ఆ బొటనవేలుకి రాగిలో కానీ లేదా వినుపులో కానీ లేదా ఉక్ అంటాం, స్టీల్, ఆ దాంట్లో ఒక రింగ్ చేసి దానికి వేసేయండి గట్టిగా. ఆ బొటనవేలు వేలు పైన నరం ఉంటుంది కదా, ఆ నరాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అది అప్పుడు పిట్స్ రాదు. ఎందుకంటే ఆ ఒక నరం ఉండేది ఆ బొటనవేలు నుంచి తల జుట్టు ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి అక్కడి వరకు నరం ఉంటుంది, జాయింట్. దాన్ని ప్రెస్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అయ్యి ప్రెజర్ పెట్టే మైండ్కి, ఎక్కడైతే మైండ్లో బ్లడ్ క్లాత్ అవ్వడం లేదో డిస్టర్బెన్స్ అవ్వడం ఏదైతే ఉంటుందో దాన్ని రెడీ చేసుకుంటుంది. మళ్ళీ ఫిట్స్ కూడా రాదు అమ్మాయికి. ఒకటి. రెండో విధానం, ప్రతిరోజు కూడా రాత్రి పడుకోవడానికి ముందు మునగాకు దొరుకుతుంది ఎక్కడైనా, మునగాకు. ఆ మునగాకుని తెచ్చి బాగా ఇంట్లో నీడల్లోనే ఎండబెట్టి దాన్ని మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత రోజు ఆవు పాలలో 1 టీ స్పూన్ కలిపి నైట్ ఇవ్వండి. రోజు ఉదయాన్నే నిమ్మరసం 1 టీ స్పూన్ తాగమని చెప్పండి. 1 సంవత్సరం ఇలా చేయండి తల్లి. జీవితంలో తర్వాత మీ అమ్మాయికి ఎప్పుడైనా పెళ్లి చేయండి, సంతానం అవుతుంది, లో బీపీను తగ్గిపోతుంది, ఆరోగ్యము సరిపోతుంది, అమ్మాయి పుష్టిగా చాలా అందంగా బాగా తయారవుతుంది, ఆ స్కిన్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా? అంతే చాలు. ఇక ఈ ఒక ద్వితీయ స్థానం చంద్రస్థానం చూపిస్తుంది, చూస్తూ ఉన్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.